ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? బాగుండాలి. దేవుడి కృపలో ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అయితే ఈరోజు ఆదివారం అందరూ చర్చికి వెళ్ళారా? దేవుడి సన్నిధిలో గడిపారా? 6 దినములంతట్లో కూడా మన ప్రయాణాల్లో, మన పనులలో మనం ఉన్న 7వ దినమున విశ్రాంతి దినం గనక మన దేవుడి సన్నిధిలో ఉండాలి. ఒక్క దినము దేవుడి సన్నిధిలో మనం గడిపితే 1000 దినముల ఆశీర్వాదం మనకు వస్తుంది. ఒక్క దినము మనం దేవుడి సన్నిధిలో ఉండకపోతే 1000 దినముల ఆశీర్వాదం మనం కోల్పోతాం. ఆశీర్వాదములు అంటే డబ్బు వస్తుంది అని కాదు, మనకి మిద్దులు మేడలు అన్నీ వస్తాయి అని కాదు. ఆశీర్వాదం అంటే దేవుడు కాపుదారు వస్తుంది, కుటుంబంలో శాంతి సమాధానం వస్తుంది, సంతోషం వస్తుంది. మనకు అన్ని విషయాలలో సమృద్ధిగా, సంతోషంగా, ఆనందంగా మన ప్రయాణం సాగిస్తామన్నమాట. మరి మనం కుటుంబంలో డబ్బు, ఆస్తి, అంతస్తుల కంటే, మిద్దు మేడల కంటే మనకి సంతోషము ఎంతో ముఖ్యము కదా. ఆరోగ్యము ఎంతో ముఖ్యము కదా. మరి ఆరోగ్యం లేకుండా, సంతోషం లేకుండా, మరి డబ్బు, మిద్దులు, ఆస్తులు, అంతస్తులు ఉన్నా కూడా మనం ఏం చేసుకుంటాము? ఏం చేసుకోలేం కదా. మరి ఈరోజు దినాన దేవుడి సన్నిధిలో మనం గడిపినట్లయితే మనకు సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆరోగ్యంగా, సంతోషంగా మనం మళ్ళీ వారంతట్లో కూడా మనం సాగుతామన్నమాట. మరి జ్ఞాపకం చేసుకొని మీరందరూ కూడా దేవుడి సన్నిధికి వెళ్ళాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, వర్ధిల్లాలి. దేవుడి కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.